దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల క్రితం 10ల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 760 కోవిడ్ కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4423కి చేరింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. వారు కేరళ, కర్ణాటకలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతి చెందారు. డిసెంబర్ 5 వరకు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య కేవలం డబుల్ డిజిట్స్కే పరిమితమై ఉండేది. అదే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు, చలి వాతావరణం కారణంగా దేశంలో కోవిడ్ కేసులు పెరిగాయి. యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా దేశంలో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కోట్ల మందికి కోవిడ్-19 సోకింది. వీరిలో 5.3 లక్షల మందికి పైగా మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. రికవరీ రేటు దేశంలో 98.81% ఉందని, ఇప్పటి వరకు దేశంలో 220.67 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రం తెలిపింది.